హాయ్ ఫ్రెండ్స్, ఐఆర్సిటిసి సౌత్ జోన్ రైల్వే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫుడ్ చెకింగ్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయి. జాబ్ రోల్ వచ్చేసి మనకు హాస్పిటాలిటీ మానిటర్ జాబ్స్ ఇవి. ఇందులో మీరు సెలెక్ట్ అయితే 30,000 శాలరీ వస్తుంది, ప్లస్ ఇంకా అలవేషన్స్ కూడా ఉంటాయి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీలో హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేస్తుంటారు స్పెషలైజేషన్. అండ్ బీబీఏ ఆర్ ఎంబీఏ చేసిన వారు కల్నరీ ఆర్ట్స్ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అండ్ బీఎస్సీ చదివిన వారైతే హోటల్ మేనేజ్మెంట్ ఆర్ క్యాటరింగ్ సర్వీసెస్ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. అండ్ ఎంబీఏ చేసిన వారు టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ చేసిన వారైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే www.irctc.com అనే యూఆర్ఎల్ని మీరు సర్చ్ బార్ టైప్ చేస్తే డైరెక్ట్ ఐఆర్సిటీ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి సైడ్కి, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కెరియర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ న్యూ ఓపెనింగ్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు వేరే ప్లేస్కి వెళ్తారు. అక్కడ నోటిఫికేషన్ కనిపిస్తాయి. అందులో మీకు హాస్పిటాలిటీ మానిటర్ అనే నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని కిందనే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో న్యూ అని కూడా అక్కడ బ్లింక్ అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఏదైతే చెప్తున్నానో దానికన్నా చాలా డెప్త్గా ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 3 పేజీలు 4 పేజీలు ఉంటుంది. నీట్గా చదవండి, చదివి దానికి అప్లై చేసుకోండి. ఆ నోటిఫికేషన్లో మీకు కింద మీకు ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని దానిపైన క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే దాన్ని ఫిల్ చేయాలి, మీ ఫోటో అటాచ్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ నోటిఫికేషన్లో ఉన్న ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, మీరు డైరెక్ట్ వాకిన్స్ ఇంటర్వ్యూకి పోవాల్సి ఉంటుంది. ఆ ఫామ్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే 25th, 27, 28 ఏప్రిల్ 26 రోజు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీకైతే ఖచ్చితంగా హిందీ అండ్ ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఈ జాబ్ అయితే కేవలం ఇంటర్వ్యూ ద్వారా, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే మీకు సెలెక్షన్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, మళ్ళీ ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఎకాడమిక్ జాబ్ రావచ్చు. 84 పోస్టులు అయితే మీకు ఉన్నాయి. నేను చెప్పే ప్రతి జాబ్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా జాబ్ రావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.